హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వీడియో తీసుకొచ్చాను. అదేంటంటే తిరుమల బ్లాగ్. ఏంటి వీళ్ళు తిరుమలకి ఎప్పుడు వెళ్తుంటారు అనుకుంటున్నారా? అదేం లేదండి, మా బాబుకు 1 ఇయర్ బిలోలోపు తక్కువ టైంలోనే వెళ్ళొచ్చు దర్శనానికి. అందుకే మళ్ళీ వస్తున్నాం. మాకు ఏం లేదండి, 1.5 అవర్ 2 అవర్స్లోనే దర్శనం అయిపోతుంది సుప్పదం ద్వారా. అందుకే ఇంకా దర్శనం త్వర అవుతుంది కదా, రిస్క్ లేదు అనేసి వస్తున్నాము. ఇంకా దర్శనం అయిపోగొట్టుకొని తర్వాత వీడియో తీస్తున్నాను. దర్శనం ముందు ఫస్ట్ దర్శనం చేసుకుందాం అనేసి అక్కడికి వెళ్ళిపోయాము. ఇది దర్శనం అయిపోయిన తర్వాత వీడియో అండి. ఇక్కడ చూడండి, దర్శనం అయిపోయిన తర్వాత వీడియో తీస్తున్నా. అక్కడ గజవాహనాలు వస్తున్నాయి, సో అందుకు అవి తీస్తున్నాను. ఇక్కడ చూడండి, 2 ఏనుగులు నామాలు చూడండి, భలే ఉన్నాయి కదా స్వామివారి. ఇంకా గజవాహనాలు వస్తున్నాయండి. వాటిని తర్వాత స్వామివారు వస్తారు. స్వామివారు వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని వెళ్దామని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా రీసెంట్గా మనం తిరుమల లడ్డు గురించి కూడా న్యూస్ వింటున్నాం కదండి. అసలు అదైతే అసలు మేము నమ్మాలో కాదో, అది నిజమో అబద్ధమో కూడా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఇలాంటివి కూడా జరుగుతాయా స్వామివారి దగ్గర? ఇంత కల్తీ జరుగుతుందా అనేసి చూస్తున్నాము. చూడాలి అది నిజమో కాదో, మనం కూడా వెయిట్ చేసి చూద్దాము. అంతే అండి, స్వామివారు వస్తున్నారు, దర్శనం చేసుకుని వెళ్ళాలని మా బాబు బాగా విసిగిస్తున్నాడు. ఎంతమంది అసలు స్వామివారి దర్శనం కోసం ఎంతమంది, కోట్ల మంది వస్తుంటారు కదండి. ఆయన దర్శనం అంటేనే చాలామందికి ఎంతో ప్రీతికరమైనది. అసలు మేము కూడా అంతే అండి, మాకు కూడా బాగా ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే. అందుకే ఎప్పుడూ వస్తూనే ఉంటాం దర్శనానికి. ఇక చూడండి స్వామివారి అలంకరణ చూడండి. అసలు చేసే వాళ్ళకి నిజంగా ఓపిక చాలా ఉంటుంది అనుకుంటా అండి. స్వామివారి అలంకరణ కూడా అలానే చేస్తారు, ఓపికతో ఇష్టంతో. ఎంతో కష్టమైనా కూడా దాన్ని ఎంత ఇష్టంగా చేస్తుంటారో వీళ్ళు కదండి. ఇంకా స్వామివారు వెళ్ళిపోతున్నారు, దర్శనం చేసుకున్నాము. ఇంకా అంతే అండి. ఇక్కడ తర్వాత ఇంకా మా ఆయన చూస్తున్నాడు ఇక్కడ మోయాలని, కానీ ట్రై చేస్తున్నాడు. కానీ మొత్తానికి అయితే మోయడానికి ఛాన్స్ అయితే వచ్చింది. అది ఇంకా తర్వాత ఇంకా కాసేపట పట్టుకొని వచ్చేసి ఇంకా వెళ్ళిపోతున్నామండి. ఇంకా లడ్లు తీసుకోవాలి, ఫస్ట్ లడ్లు తీసుకొని ఇంకా వెళ్ళిపోవాలి మేము కూడా. చూడండి, మా ఆయన ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఎంతైనా మోవాళ్ళం పడి మనం నడచలేం కదండి, వాళ్ళు ఫాస్ట్గా నడుస్తూ ఉంటారు. మా బాబు చూడండి, నా సైడు అటు సైడు చుట్టుపక్కల మొత్తం నడుస్తాడు. రౌండ్స్ అన్నీ మన కళ్ళన్నీ చుట్టూ చూడడము. ఇక్కడ చూడండి స్వామివారు. ఇలాంటివి తీయడం అంటే నాకు బాగా ఇష్టం అండి, అందుకే బాగా తీస్తూ ఉంటాను ఇప్పుడు రెగ్యులర్గా. ఇంకా అలాగే కోనేరు చూసాము. కోనేరు చూడండి, ఎప్పుడు దిగాలనుకున్నా ఆ కోనేరులోకి నేను దిగలేకపోతున్నాను. ఎప్పుడు కూడా అంతే అండి. ఇప్పుడు కూడా మా బాబు ఉన్నాడు కదా, సో వద్దులే ఎందుకు అనేసి మళ్ళీ కోనేరులో దిగితే స్నానం చేయాలి అనేసి ఏం దిగలేదు, జస్ట్ వీడియో తీస్తున్నాను. అంతే అండి. ఇంకా బాగా తిరిగిపోయి అలసిపోయి వచ్చాము. ఇంకా మా బాబుని కింద వదిలేసి ఆడుకోమని ఇంకా మా ఆయన చెల్లి నొప్పి ఉంటున్నాడు, నేను వీడియో తీస్తున్నాను. అంతే ఇక్కడ చూడండి, చుట్టూ ఇంకా అందరూ ఏం చేస్తున్నారా అని తీస్తూ ఉన్నాను. అంతే అండి వీడియో అయితే. ఇక మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంతే అండి వీడియో.